వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పటి వరకు మనము ఒకే పరమాత్మ జీవాత్మగా ఏ విధంగా కనిపిస్తున్నది, అదేవిధంగా ఈ జడమైనటువంటి జగత్తు యందు కూడా అణువణువు ఏ విధంగా వ్యాపించి ఉన్నది చూశాం. ఇప్పుడు వాస్తవానికి ఆ పురుషోత్తమ అంటే ఆ యొక్క పరమాత్మ యొక్క పురుషోత్తమ అనే నామముతో చెప్పబడుతుంది వేదం ఉపనిషత్తులు. అయితే ఇంతకీ ఆ పురుషోత్తమ అంటే ఉత్తమ పురుష, దాన్ని ఉల్టా చేస్తే పురుషోత్తమ అవుతుంది. అంతే, ఉత్తమ పురుష అన్న పురుషోత్తమ అన్న ఒకటి. అయితే ఆ ఉత్తమ పురుష గురించి, పురుషోత్తమ గురించి ఇప్పుడు భగవాన్ ఒక 3 శ్లోకాలలో వివరించబోతున్నాడు. ఈ 3 శ్లోకాలలో మనకి మొత్తం ఈ బ్రహ్మాండం అంతా కూడా 3 భాగాలుగా విభజిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటవి అంటే, ఒకటి క్షర పురుష. క్షర అంటే నాశన యోగ్యము అని అర్థం. క్షరము నాశనము. అక్షర పురుష అవినాశి అంటే నాశనం ఉండదు, అనాది. మూడవది ఉత్తమ పురుష. ఉత్తమ పురుష. అయితే నిన్న మనం ఇది ప్రారంభించాము ఈ శ్లోకము. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరః అక్షరః ఏవచ. క్షరః సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. మనకి 16వ శ్లోకములో రెండింటి గురించి చెప్పారు. ఏంటి? క్షరపురుష అక్షర, ఈ రెండింటి గురించి చెప్పారు. ద్వావిమౌ 2. ఈ జగత్తు యందు 2 రకాల పురుషులు ఉన్నాయి. మొదట, 3వ తర్వాత చూస్తాం. ఏంటివి? 1 క్షరపురుష, 2 అక్షర పురుష. మొదటిది క్షరపురుష అంటే మన కంటికి, మన ఇంద్రియములకు గోచరమయ్యే ఈ జగత్తును, అంటే ఇంద్రియములకు గోచరం అంటే ఏంటి? చెవులకి గోచరమయ్యే శబ్దము, నేత్రములకు గోచరమైనటువంటి రూపము, ఆకారము, చర్మంకు స్పర్శ, నాలుకకు రుచి, ముక్కుకు వాసన. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాత్మమైనటువంటి ఈ జగత్తుని వ్యక్తంగా ఉన్నది కదా, అంటే ఇది జడము. పంచభూతములతో సృష్టించబడినటువంటి ఈ జడము క్షర పురుష అంటారు. అందువలన ఇది నిరంతరము మారుతూ ఉంటుంది. ఇక్కడ ఒకటి మనం గమనించాలి. ఏంటి? దీన్ని పదార్థము, మ్యాటర్, మెటీరియల్ అంటారు. అందువలన సైన్స్ కూడా ఏమంటుంది? మనము మ్యాటర్ కెనాట్ డిస్ట్రాయ్, కెనాట్ క్రియేట్, బట్ యు కెన్ కన్వర్ట్. ఒక పదార్థం నుండి ఇంకొక పదార్థం మార్చవచ్చు అంటున్నారు. అందువలన ఈ పదార్థం అనేది అంటే మ్యాటర్
కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ అంటారు సైన్స్, అంటే శక్తిగా. అందువలనే ఈ జగత్తంతా కూడా దృశ్య ప్రపంచంగా కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తమైనటువంటి స్థూల జగత్ క్షర పురుష ఒకటైంది. రెండవ పురుష ఏంటి? అక్షర పురుష. అంటే సైన్స్ ప్రకారంగా ఏదైతే మ్యాటర్ ఎనర్జీగా మారుతుందో వాళ్ళ ఎనర్జీనే ఏదో ఒక పవర్ నడిపిస్తున్నటువంటి ఈ చైతన్యం అని భ్రమపడ్డారు సైన్స్. కానీ మన వేదము వేదాంతం ఏం చెప్తుందంటే ఉపనిషత్తులు, ఈ అక్షర పురుష అంటే వ్యక్తమైనటువంటి ఈ జగత్తు ప్రళయం అనంతరం అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. దానినే అక్షర పురుష అంటారు. అర్థమవుతుందా? అవ్యక్తంలోకి వెళ్తుంది కాబట్టి దీన్ని అక్షరము అంటారు. అందువలన అవ్యక్తములో ఉన్నటువంటి ఈ పదార్థం, ఈ మెటీరియల్ మ్యాటర్ మన దృష్టిలో అది శక్తి. అందుకే ఇక్కడ శక్తి, ఈ మాయ అంటే జగత్తు సృష్టించక ముందు 3 గుణములలో సామ్య అవస్థలో ఉన్నటువంటి ఈ ప్రకృతిని మాయా లేదా అవ్యక్త శక్తి, మాయాశక్తి అంటారు. దానినే ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ అక్షర పురుష అన్నారు. అంటే అర్థమేంటి? ఎప్పుడైతే త్రిగుణాత్మకమైనటువంటి ఆ శక్తి ఉంటుందో ఆ శక్తి చైతన్యమును ఆశ్రయించి ఉంటుంది. అంటే 2 కూడా అనాది అని చెప్పారు మనకి 14వ అధ్యాయంలో. పురుష ప్రకృతి ఉభం అంటే 2 కూడా అనాది అన్నారు. అందువలన ఎంతవరకు అయితే సూక్ష్మంగా అవ్యక్తంగా ఆ ప్రకృతి ఉంటుందో ఆ ప్రకృతి యందు చైతన్యం యొక్క ప్రతిబింబం ఉంటూనే ఉంటుంది. దానినే జీవాత్మ అని కూడా అనొచ్చు, మాయాశక్తి అని కూడా అనొచ్చు. ఎందుకంటే మాయాశక్తి, త్రిగుణాత్మక మాయాశక్తి యందు చైతన్య ప్రతిబింబం పడుతుంది. అదేవిధంగా ఈ జీవాత్మ ఈ ప్రకృతిలోనే వ్యష్టి అయితే జీవాత్మగా చూస్తున్నాము, సమష్టి అయితే మాయాశక్తిగా చూస్తున్నాం. అంతే. రెండింటి యందు కూడా శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబం పడుతుంది. అందుకే మనం చూసాం, ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం అన్నాం. అందువలన ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరం కూడా శరీరం విడిచిపెట్టినప్పుడు దాని యందు శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబం ఉంటుంది. దాన్నే జీవాత్మ అంటారని చెప్పాం. అంటే జీవాత్మకి నాశనం లేదు కాబట్టి అక్షర పురుష అంటాడు జీవాత్మను కూడా. అందుకే మనము సంధ్యావందనం అప్పుడు ఏం చదువుతాము? పూజ చేసేటప్పుడు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. అంటే ఆ యొక్క పరమాత్మ జీవాత్మ 2 సనాతనములే అని అర్థం. అంటే నాశనములు, అనాది అని అర్థం. అయితే ఇక్కడ మీరు గమనించాలి, మనకి వ్యక్తమవుతున్నటువంటి జగత్తుని, అంటే వాసనామయమైనటువంటి వ్యక్తమైనటువంటి జగత్తని అక్షర పురుష, ఈ అవ్యక్తములోకి వెళ్తున్నటువంటి ఆ ప్రకృతిని అక్షర పురుష, వ్యక్తమైన దాన్ని క్షరపురుష, వ్యక్తం కానిది అంటే అవ్యక్తాన్ని అక్షర పురుష. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, 2 అయినాయి మనకి. ఏంటి? మన చుట్టూ కనిపిస్తున్నటువంటి దృశ్యం ఏదైనా, మన మనస్సు దృశ్యమే, మనకి మన శరీరము దృశ్యమే, ఇవన్నీ దృశ్యాలే. దీనిని క్షర పురుష, కేవలము ప్రతిబింబ చైతన్యముతో ఉన్నటువంటి సమష్టి ప్రకృతి మాయాశక్తి గాని ఈ జీవాత్మ గాని అక్షర పురుష. ఇప్పుడు 2 అయినాయి మనకి. 3వది గురించి ఏం చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ? ఉత్తమ పురుష లేదా పురుషోత్తమ అంటారు. అంటే
శాస్త్రం ప్రకారం ఏంటి? ఈ యొక్క ప్రకృతి వేరు, చైతన్యం వేరు. మనం చైతన్యం గురించి మనం తెలుసుకోండి. ఇంతకుముందు ఏంటి చైతన్యం గురించి ఏం చెప్పాను? ప్రతిసారి కూడా చెప్పాం మనం. శుద్ధ చైతన్యం అంటే ఏంటి అంటే, సపోజ్ ఈ శరీరం అనే ప్రకృతి తీసుకోండి. అంటే శరీరము యందు ఒక భాగము కాదు, శరీరం నుండి పుట్టినది కాదు, శరీరం యొక్క గుణము కాదు చైతన్యము. శరీరం కంటే స్వతంత్రంగా ఉంటుంది. శరీరం యొక్క హద్దులు చైతన్యమును పరిమితం చేయలేవు. చైతన్యం వలనే శరీరమునకు చేతనం వస్తుంది మరియు తెలుస్తుంది. ఒకవేళ శరీరం రాలిపోయిన, ఎండిపోయిన ఆకు వలె, పగిలిన కుండ వలె ఒకవేళ శరీరం నాశనమైనా చైతన్యం మిగిలి ఉంటుంది. ఏ విధంగా చెప్పాం మనము? బల్బు ఒకవేళ పగిలిపోయి, ఫిల్మెంట్ రాలిపోయినా, బల్బు పగిలిపోయినా కరెంటు ఉంటుంది, కానీ వ్యక్తం కాదు. ఈ విధంగా మనం చూసాం. అంటే అటువంటి స్వతంత్రమైనటువంటి నాశనము లేని ఆ చైతన్యాన్ని ఇక్కడ ఉత్తమ పురుష అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఇప్పుడు మనం చూడండి, క్షరపురుష, అక్షర పురుష, ఉత్తమ పురుష, మూడు మనం చూసాం. అయితే మీరు ఒకటి గమనించాలి, క్షరపురుష, అక్షర పురుష ఈ అధ్యాయంలో రెండు ప్రకృతి రూపాలే. అంటే ఏంటి? జడములే. అర్థమైందా? రెండు కూడా జడములు. ఎందుకు? ఈ రెండు కూడా మూడు గుణముల యొక్క కలయిక ప్రకృతి ఉంది. కానీ ఒకటి వ్యక్తము, రెండవది అవ్యక్తం, అంతే. అంత మాత్రాన రెండు కూడా జడములే. అందువల్ల మొదటి రెండింటిని ఏంటి? రెండు క్షరపురుష, అక్షర పురుష. మొదటి రెండింటిని సగుణ ఈశ్వర స్వరూపమని అన్నాం మనం ఇంతకుముందు. సగుణం, సగుణ తత్వము. మరి ఉత్తమ పురుష అంటే నిర్గుణ, నిరాకార, నిర్విశేష, నిష్క్రియ తత్వము అంటారు. అందువలన మొదటి రెండింటిలోనే, అంటే వ్యక్తమైనటువంటి ఈ ప్రకృతి శరీరము యందు, అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ సూక్ష్మ శరీరము జీవాత్మ యందు, వీటిలోనే మనకి మార్పులు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మనము కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సైంటిస్టులు చాలా వరకు ఎనర్జీయే, అంటే ఈ శక్తే చైతన్య స్వరూపం అని భ్రమపడ్డారు. కానీ మనమేమంటున్నాము? భగవద్గీత శక్తి కూడా అవ్యక్తంగా ఉన్న పదార్థమే. అంటే అన్మానిఫెస్టెడ్ మ్యాటర్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ అంటుంది వేదాంతం. అందువలన ఇక్కడ మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఏంటి? సృష్టి జరిగినప్పుడు అవ్యక్తము కాస్త వ్యక్తమవుతుంది. అంటే అక్షర పురుష కాస్త క్షర పురుషగా వ్యక్తమవుతుంది. ఇది ఎక్కడ చూసాం మనము? 8వ అధ్యాయం చదివాం మనం. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త సంజ్ఞకే. మనం ప్రతిరోజు లేచిన తరువాత అంతా కూడా అక్షరపురుషుగా మనం వ్యవహారం చేస్తున్నాం దృశ్య ప్రపంచంతో. గాఢ నిద్రలో మళ్ళీ మనము అక్షర పురుషులోకి వెళ్ళిపోతున్నాము, అవ్యక్త రూపంలోకి. ఏమీ తెలియదు. ప్రపంచం ఉందా? తెలియదు. నీ శరీరం ఉందా? తెలియదు. అమ్మ నాన్న ఉన్నారా? తెలియదు. ఎక్కడున్నావు? తెలియదు. నువ్వెవరో తెలియదు. అంత అవ్యక్త స్వరూపం అన్నమాట గాఢ నిద్ర. సో ప్రతిరోజు మనము ఈ రెండు చూస్తున్నాం, అక్షర క్షర, వ్యక్తము అవ్యక్తం. అందువలన మొదటి రెండు ఏంటి? అక్షర క్షర రెండు వికారాలు పొందుతున్నాయి, గుణములు కలిగి ఉన్నాయి. సగుణము, సవికారము అంటారు. మరి ఉత్తమ పురుష అంటే ఏంటి? మూడవది నిర్వికారం. ఎటువంటి వికారాలు లేవు.
అండ్ నిర్గుణం. చైతన్యం కూడా మారిపోతుంది అనుకోండి, ఇంక మనకి తెలుసుకునేది ఏముండదు, శక్తి మిగిలి ఉండదు, తెలుసుకునే చైతన్య స్వరూపం మిగిలి ఉండదు. ఎందుకు? ట్రాఫిక్ లో వెళ్ళిపోతున్న ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ ని ఎలా గమనించగలడు? గమనించలేడు. అందుకోసము ఇక్కడ మొత్తం యావత్ విశ్వాన్ని 3 రకాలుగా విభజించి తరువాత 2 రకాలుగా విభజించడం జరిగింది. ఏంటి? క్షర అక్షర ఉత్తమ పురుష చెప్పి తర్వాత ఏం చెప్తున్నారు భగవాను? క్షర అక్షర 2 కూడా అది ప్రకృతి గుణము, 3 గుణములు కలిగి ఉన్నది. అంటే సగుణము, సవికారము, సవికల్పము, వికల్పాలు పొందుతుంది, మార్పులు చేర్పులు. అందువలన ఒక కాలములో ఉంటుంది, మరొక కాలములో ఉండడం లేదు. కాబట్టి దానిని మిథ్య అంటారు. మిథ్య అంటే ఏం లేదండి, కుండ తీసుకుందాం, కుండగా ఉండేటప్పుడు అది కుండ అన్నారు, పగిలిపోయి చూర్ణ చేసామనుకోండి, కుండ ఏమైంది? లేదు. అంటే కుండ అనేది మిథ్య, ఒక సమయంలో ఉన్నది, మరొక సమయంలో లేదు. కుండగా ఉన్నప్పుడు కూడా మట్టి ఉందా లేదా? ఓ పని చేయండి, మట్టి నాకు ఇచ్చేసి కుండ మీరు తీసుకెళ్ళండి. మీరు ఓ పని చేయండి, నెక్లెస్ తీసుకుని బంగారం నాకు ఇచ్చేయండి. కుదురుతుందా? కుదరదు. అంటే నెక్లెస్ అనేది మిథ్య, బంగారం అనేది అక్కడ సత్యం. సో ఈ విధంగా క్షర అక్షర పురుషులు 2 కూడా ప్రకృతి గుణాత్మకమైనవి. సగుణము, సవికారము, సవికల్పము, మిథ్య. మరి ఉత్తమ పురుష అంటే ఏంటి? చేతన తత్వము, అది జడములు, ఇది శుద్ధ చైతన్యం, చేతనం. నిర్గుణము, గుణములకు అతీతం అని చెప్పాం. నిర్వికారము, ఎటువంటి వికారాలు పొందదు, ఎటువంటి వికల్పాలు చెందదు. అంటే దీన్నే సత్యం అంటారు. అందుకే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయా పరమే వ్యోమన్ బ్రహ్మవిద ఆప్నోతి పరం తదేశభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని తైత్రీయ ఉపనిషత్తులు చెప్పారు. ఇది అల్టిమేట్ ట్రూత్, అంటే సత్యము. ఇప్పుడు మీరు ఒక మాట ఏంటి? ఈ 3 ఉత్తమ పురుషుడు అంటే ఉత్తమం అన్నారు కదా. ఎందుకు ఉత్తమ పురుషుడు, ఉత్తమ పురుష, పురుషోత్తమ అంటున్నారు? 3 పురుషతత్వం కలిగి ఉన్నాయి కదంటే, ఎందుకంటే విశ్వాధారం గగన సదృశం. మీరు విన్నారా శ్లోకం? విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అని విన్నారు కదా. అంటే ఏంటి? ఈ విశ్వం అంతటికి ఆధారంగా ఉంటుంది. ఈ విశ్వం ప్రళయంలో వెళ్ళినప్పుడు కూడా ఒక్కటే శేషంగా మిగిలి ఉంటుంది, దానినే ఆదిశేష అంటారు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఈ ఉత్తమ పురుష ఎవరు? నేనే అని చెప్తున్నారు. సాక్షాత్ నేనే ఉత్తమ పురుష, చైతన్య శుద్ధ చైతన్యమే నా స్వరూపం చెప్తున్నారు. నేను క్షర పురుషుణ్ణి కాదు, అక్షర పురుషుణ్ణి కాదు, నేను పురుషోత్తమ ఉత్తమ పురుషుణ్ణి అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఎటువంటి ఉత్తమ పురుష? చేతనము, నిర్గుణము, గుణములు లేనిది, వికారాలు లేని నిర్వికారము, నిర్వికల్ప అంటే ఎటువంటి వ్యక్తము కాని నిర్వికల్పము అయినటువంటి సత్యమైనటువంటి పురుష తత్వము కలిగి ఉన్నాను. కాబట్టి నేను పురుషోత్తమునిగా ప్రఖ్యాతి చెందాను అంటున్నారు. అందుకే పురుషోత్తం అంటే చాలు మన వాళ్ళు శ్రీకృష్ణ పేరు కదా అంటారు. ఈ విధంగా మీరు చూడండి. ఇప్పుడు 3 తెలుసుకున్నాం కదా. ఈ వచ్చే 3 శ్లోకాలు కూడా ఈ 3 గురించి చెప్పింది. అందుకే మనం ముందే చెప్పిస్తే మనం ఇక్కడ హైవేలు, నేషనల్ జాతీయ రహదారులు ప్రయాణించినట్టు వెళ్ళిపోవచ్చు 3 శ్లోకాలు. అందువలన ఇక్కడ ఏం చెప్పారు? ద్వావిమౌ పురుషౌ లోకే, ద్వావిమౌ పురుషౌ లోకే అంటే ద్వౌ అంటే 2, పురుషౌ అంటే 2 రకాల పురుషులు, ఇమౌ అంటే ఈ లోకే, ఈ జగత్తు యందు 2 రకాల పురుషులు ఉన్నారు. ఏంటి? క్షరహ నశించే దృశ్యము, వ్యక్తమైనటువంటి దృశ్యము, అక్షరహ
అవ్యక్తంగా ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ప్రకృతి, రెండు పురుషులు. సర్వాణి భూతాని, సకల ప్రాణులు శరీరములన్నీ నశించేవే కదా శరీరములు, ఉపాధులు, అది క్షర పురుష అని. కూటస్థ అంటే ఎటువంటి మార్పులు వికారాలు మనకు కనిపించవు, అవ్యక్తంగా ఉంటుంది కాబట్టి సూక్ష్మంగా, దాన్ని నాశనము లేని అక్షర పురుషగా చెప్పబడుతున్నది అని చెప్పారు. అందువల్ల మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు కూటస్థ అని అన్నారు ఇక్కడ. దేనికి? అక్షర పురుషుడికి ఇంకొక పేరేంటి? కూటస్థ. ఎందుకు అన్నారంటే అవ్యక్తంగా ఉంటుంది. అవ్యక్తం అనేది మనకి వికారాలు కనిపించవు, సూక్ష్మం, అవ్యక్త స్వరూపం. కాబట్టి మనసు అయోమయంలో పడిపోతుంది. చూసారు కదా ఇక్కడ, గాఢ నిద్రలో మనస్సు రెస్ట్లో ఉంటుంది, డార్మెంటరీ పొజిషన్ అంటారు, దాన్ని కూటస్థం అని అంటారు. అందువలన ఈ విధంగా ఇక్కడ కూటస్థ అంటే అవ్యక్తము, మిథ్యా మాయా స్వరూపం తెలుసుకోవాలి మనం. ఇప్పుడు తర్వాత చెప్తున్నారు ఏంటి, ఇంకో శ్లోకములో ఈ రెండు పురుషుల కంటే భిన్నంగా ఏమైనా ఉందా? మూడో పురుష పేరు ఏంటది? ఉత్తమ పురుష. మరి ఉత్తమ పురుష అంటే ఏంటి చెప్పాలి కదా, ఇప్పుడు అది చెప్తున్నారనమాట. ఉత్తమ పురుషస్త్వన్యః, ఉత్తమ పురుషస్త్వన్యః, ఉత్తమ పురుషస్త్వన్యః, పరమాత్మేత్యుదాహృతః, 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 యో లోకత్రయమావిశ్య, యో లోకత్రయమావిశ్య, యో లోకత్రయమావిశ్య, బిభర్త్యవ్యయ ఈశ్వరః, బిభర్త్యవ్యయ ఈశ్వరః, బిభర్త్యవ్యయ ఈశ్వరః, ఉత్తమ పురుషస్త్వన్యః, పరమాత్మేత్యుదాహృతః, ఉత్తమ పురుషస్త్వన్యః, పరమాత్మేత్యుదాహృతః, ఉత్తమ పురుషస్త్వన్యః, పరమాత్మేత్యుదాహృతః, యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః, యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః, యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఉత్తమం. ఇక్కడ ఉత్తమ పురుష తు అన్య అన్నారు. తు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కానీ, ఇక్కడ కానీ అని అర్థం. అంటే ఏంటి? అక్షర క్షర రెండు చెప్పారు కదా, కానీ వాటికంటే భిన్నంగా ఉత్తమ పురుష ఒకటి ఉంది అని చెప్తుంది. ఏంటి? ఉత్తమ పురుష. ఉత్తమ పురుష తు అన్య. ఎవరైతే ఆ ఉత్తమ పురుష లోకత్రయం ఆవిశ్య, మూడు లోకాల మొత్తం అంటే ముల్లోకాలంతా ప్రవేశించి బిభర్తి, చూసారా, బిభర్తి భర్తీ చేసినారు. అందువలన ఏంటండి ఇన్ని రోజుల వరకు టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు అంటారు, అంటే పూరించాలి. అందువలన ఈ మూడు లోకాలంతా ప్రవేశించి అన్నింటినీ భరించి పోషిస్తున్నటువంటి ఆ చైతన్య స్వరూపమే అవ్యయ. అవ్యయ అంటే నాశనము లేనిది, నాశన రహితం. నాశనం లేని అర్థం ఏంటి? శాశ్వతము అని అర్థం. మరి ఆయనకి ఏం పేరు? పరమాత్మ అని, ఈశ్వర అని ఉదాహృత పేర్కొంటుంది శాస్త్రం. జ్ఞానులు ఋషులు ఏమంటారు? అది పరమాత్మ, దానినే ఈశ్వర అంటారు. అంటే సర్వము సృష్టి యావత్తు ముల్లోకాలు కాదు 14 లోకాలైనా వ్యాపించి ప్రవేశించి దాన్ని భరించి పోషించి
సృష్టి స్థితి లయ స్వరూపంగా ఉన్నటువంటి ఆ చైతన్య తత్వమును ఏమంటున్నారు ఇక్కడ? పరమాత్మ లేదా ఈశ్వర అని పేరుతో పిలువబడుతున్నది అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉత్తమ పురుషతో అన్య యహ ఎవరైతే అస్తి ఉందో సహ అదే పరమాత్మ అని అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? అది నాశనము లేనిది, మూడు లోకాలు కూడా భరించి పోషిస్తున్నటువంటి ఆ పరమాత్మని ఈశ్వర అని పిలుస్తున్నాము. అందుకే ఇక్కడ తు అన్య అంటే మనకు అర్థం కావాలి. ఈ రెండింటి కంటే ఏ రెండు? క్షర అక్షరముల కంటే భిన్నంగా ఇంకొక పెద్ద మనిషి ఉన్నారు. ఎవరు? పురుషోత్తమ అని అంటారు. అంటే వ్యక్త పదార్థము అవ్యక్త పదార్థము, వ్యక్త అవ్యక్తములకు భిన్నముగా ఉన్న చైతన్యం ఏదైతే ఉందో దాన్ని పురుషోత్తమ లేదా ఉత్తమ పురుష అంటారు. ఆ చైతన్యం పేరు ఇక్కడ ఏమన్నారు? ఉత్తమ పురుష. మనం ఇంతకు ముందు ఏం చదివాము? పురుషోత్తం. రెండు ఒకటే. అందువలన ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. పరమాత్మ ఇది ఉదాహృత అన్నారు. అంటే ఉత్తమ పురుషుణ్ణి ఈ చైతన్య ఉపనిషత్తులు ఏమంటారు? పరమాత్మ బ్రహ్మ అంటారు. అదేవిధంగా మనం పురాణాల్లో ఈశ్వర అంటారు, లేకపోతే హరి శివ. ఎందుకు? 13వ అధ్యాయంలో మనం చూసాం. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుష పరః. 13వ అధ్యాయంలో చూసాం. ఏంటి? ఉపద్రష్టానుమంతాచ, వాస్తవానికి సాక్షిగా అన్నిటినీ సాక్షిభూతంగా దర్శిస్తున్న శుద్ధ చైతన్యాన్ని ఉపద్రష్ట. మనము మానసికంగా, శారీరకంగా, వాచకంగా ప్రతి చేష్ట వెనక మనకు చేయడానికి అనుమతినిచ్చే అనుమంతగా కూడా పరమాత్మే ఉన్నది. భర్త అంటే భరించి భర్తీ చేసి పోషించే ఆ చైతన్య స్వరూపాన్నే భర్త అంటారని కూడా మనం చూసాం. భోక్త అంటే వాస్తవానికి ఈ సృష్టి అంతా అన్నిటినీ, ఆ కర్మఫలాలని చివరికి ఎవరు దాన్ని భోగిస్తున్నారంటే అల్టిమేట్ పరమాత్మ. ఆ చైతన్యం వల్లనే భోక్తగా ఉంటుంది. కాబట్టి అల్టిమేట్ భోక్త కూడా ఆ పరమాత్మయే. ఎలాంటి పరమాత్మ? మహేశ్వర. సకల దేవతల యందు కూడా ఆ యొక్క ప్రభువుగా ఉన్నటువంటి శుద్ధ చైతన్యమే మహేశ్వర. దాన్ని పరమాత్మ అంటారు. అపి ఉక్త, పరమాత్మ పిలుస్తారు. ఏంటి? దేహేస్మిన్ పురుష పరః. ఈ దేహములో ఉన్నటువంటి శుద్ధ చైతన్య ఎరుకయే అనేక దేహముల్లో కూడా అంతర్యామిగా ఉన్నది. దాన్ని అతీతము, శరీరంలో ఉన్నది కానీ శరీర గుణములకు అతీతంగా ఉన్నటువంటి పరః పురుష, దాన్నే ఉత్తమ పురుష అని ఇక్కడ అన్నారు. సో ఈ విధంగా ఉత్తమ పురుషుడు అన్నాగా పేర్కొన్నాం కదా కృష్ణ పరమాత్మ. దాని యొక్క లక్షణం ఏమిటి అంటే, దాని యొక్క లక్షణం ఏంటంటే లోకత్రయం ఆవిశ్య. అంటే శుద్ధ చైతన్యము, నిర్గుణము, నిర్వికల్పము, సత్యమైనటువంటి ఈ ఉత్తమ పురుష మూడు లోకాలు కూడా వ్యాపించి ఉంది సర్వవ్యాపకంగా. ఇక్కడ ఆవిశ్య అంటే ప్రవేశించి అధిష్టానంగా ఉన్నది. అందువలన లోకత్రయాన్ని క్షర అక్షర అక్షరములుగా తీసుకుంటే వీటికి అధిష్టానంగా ఉన్నది ఎవరు? ఉత్తమ పురుష. అందుకే ప్రాతస్మరములు కూడా మనం చెప్తాం. ఏంటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థల్లో కూడా అక్షరాక్షర పురుషులను తీసుకుంటే ఈ మూడింటికి అతీతంగా ఉన్న తురీయం ఏదైతే ఉందో దానినే ఇక్కడ ఉత్తమ పురుషుగా తీసుకోవాలి. అందువలన ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చే సుఖం పరమహంస గతిం తురీయం. యత్స్వప్న జాగ్రత్త సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంఘః. చూసారా?
ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థలకి ఆధారంగా ఉంటూ మూడు అవస్థల కంటే అతీతంగా ఉన్న నిర్వికార స్వరూపము తురీయము చైతన్య పరమాత్మ. మూడింటికంటే అతీతం. అందుకే ఇక్కడ మూడు లోకాలు కూడా క్షర అక్షరతో మిళితమై ఉంటే ఈ మూడు లోకాలు పోషించి భరించి ఉన్నటువంటి ఆ ప్రభు ఈశ్వర పరమాత్మ అతీతంగా ఉన్నది పురుషోత్తమ అని చెప్తున్నారు అన్నమాట. అందువలన ఇక్కడ మీకు స్పష్టత వచ్చింది కదా. ఏంటి స్పష్టత? బిభర్తి అంటే స్థితికర్త. సృష్టి స్థితి లయ స్వరూప తుముహు తుముహు అనాది రూప అవో మహదేవ దర్శన దీజో తుముహు జగత కే దాత తల్లి మహదుర్గా దర్శన దీజో తుము జగత్ కే మాత. జగన్మాత, జగత్పిత మీరు ఏ రూపంలో చూసినా ఒక్కటే. సపోజ్ శుద్ధ చైతన్య పరమాత్మ శక్తిగా మీరు దర్శించారనుకోండి, అప్పుడు మహాదుర్గ అవుతుంది. లేకుంటే ఈ సర్వ చైతన్య స్వరూపాన్ని పరమాత్మని మీరు ఓ మహాదేవుగా చూశారనుకోండి, శివశక్తి మళ్ళీ ఒక్కటే. అందువలన ఇక్కడ బిభర్తి అంటే స్థితికర్తగా చెప్తున్నారు. అంటే స్థితి అంటే ఏంటి? ఉనికి ఇవ్వడం అండి. కెరటము అన్నాం అనుకోండి, కెరటం ఉన్నది కరెక్టే. కెరటం నీరు కంటే వేరుగా ఉంటుందా? ఉండదు. అంటే కెరటముగా ఉండాలన్నా నీరు ఆధారం కావాలి. ఆ నీరు అనేది కెరటమునకు ఉనికినిస్తుంది, స్థితి. ఆభరణములన్నీ అంతే. నెక్లెస్ ఏమైనా ఉంటుందా బంగారం లేకుండా? అసలు నెక్లెస్ అనేది ఉన్నదా? లేదు, ఊరికే భ్రమ, పేరు పెట్టామలగా. కానీ నెక్లెస్ గా నిలబడి ఉండాలన్నా బంగారం అనే ఆధారం ఉండాలి కదా. అంటే బంగారం దానికి ఉనికిని అందిస్తుంది. అందువలన మట్టి లేని కుండలుండవు, బంగారం లేని ఆభరణములు ఉండవు, నీరు లేని కెరటములు, అలలు, బుడగలు ఉండవు. అదేవిధంగా పరమాత్మ శుద్ధ చైతన్యం లేనిది ఈ సృష్టి విశ్వమే ఉండదు. కాబట్టి ఈ సృష్టిని బిభర్తి, భర్తీ చేస్తుంది, పోషిస్తుంది, ఆధిష్టానంగా ఉంది. అవ్యయ అంటే మారుతున్న ఈ పదార్థం, ఈ ప్రకృతి, ఈ లోకాలు, సృష్టి అంతటికి మారకుండా ఆధారభూతంగా చైతన్యం ఉన్నది. మీరు ఒక్కసారి చూసుకోండి. సినిమా తెర, ఆ సినిమా తెర చాలా స్పష్టంగా శుద్ధంగా ఉన్నది. దాంట్లో అనేక రకాల ఆ షాడోస్, ఆ అగ్ని ప్రమాదం, ఆ నీటి ప్రమాదాలు అనేకం తెరపైన మనం చూస్తాం. ఒక్కొక్కసారి ఆ హీరో హీరోయిన్ విడిపోతుంటే మనం భయపడిపోతుంటాం. ఆ విలన్ వచ్చి చేస్తుంటాడు, చంపడానికి ప్రయత్నిస్తుంటాడు, హింస పెడుతున్నట్టు కనిపిస్తుంటది. మనం ఏడుస్తుంటాం, బాధపడిపోతుంటాం. మనం దాంట్లో అలాగా తాదాత్మ్యం చెందిపోతాం. ఒక్కొక్కసారి సినిమా చూస్తూ ఏడుస్తుంటారు కొంతమంది. పక్కన వాళ్ళు చెప్తారు, ఏమయ్యా మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎందుకు ఏడుస్తున్నావు అంటారు. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా తెర మనం ఏడిపిస్తుంటే ఈ జగత్తంతా జగన్నాటక ఒక పెద్ద డ్రామా నడుస్తుంది. మరి చిన్న సినిమా థియేటర్లోనే మీరు నిజమనుకుని భ్రమలోకి వెళ్ళి ఏడుస్తుంటే ఇంత పెద్ద ఈ విశ్వం అనే పెద్ద సినిమాలో మనం ఎందుకు భ్రమపడం చెప్పండి. అందువలన విశ్వాధారం గగన సదృశం. సినిమా చూస్తున్నప్పుడు కూడా ఆ మారుతున్నటువంటి ఆ చిత్రాల కంటే అధిష్టానంగా మారినటువంటి తెర ఒక జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో, అదేవిధంగా ఈ జగత్తంతా మారిపోతుంది, క్షణంలో మారుతుంది. మారకపోతే మనం విచిత్రంగా మనం ఫీల్ అవ్వాలి. ఎవరైనా మీ మిత్రులు, మనం ఇద్దరం ప్రాణ స్నేహితులం అండి, మనం ఎప్పటికి ఇలాగే ఉంటాం, మనం మారము అన్నారనుకోండి, మీరు నమ్మక్కర్లేదు. ఎందుకు? మారకుండా ఉంటే విచిత్రం, మారితే నో ప్రాబ్లం, అంత కామనే కదా. యావత్తు మూడు లోకాలు, మొత్తం విశ్వం అంతా మూడు గుణములతో కలిగి ఉంది. గుణముల యొక్క స్వభావం ఏంటి? నిరంతరం మారడమే. అందుకే మేము రక్త సంబంధం మారము అంటారు. అరే రక్తమే తొందరగా మారుతుంది కదా, నిరంతరం బ్లడ్ అనే మారుతూనే ఉంటుంది, గుణములు మారుతూనే ఉంటాయి, మనస్సు మారుతూ ఉంటుంది, బుద్ధి మారుతూ ఉంటుంది, నీ శరీరం మారిపోతుంది. ఇంక మారదని ఏమంటున్నారు మీరు? అది భ్రమ. మారదంటూ ఉంటే ఒక్కటే ఉంటుంది, నేను అనే ఎరుక స్ఫురణ చైతన్యం మాత్రం మారదు.
అది మీరు పట్టుకున్నారా, మీరు మారనటువంటి పరమాత్మ స్వరూపం అయిపోతారు. అందువలన మీరు ఒకటి చెప్పండి, స్వప్నములో మనం ఉన్నాం, కలగంటున్నాం. కలగంటుంటే నేను కానీ ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు, నువ్వు ఇది కాదయ్యా, నువ్వు జాగ్రత్తలో ఉన్నటువంటి ఆ వ్యక్తివు, నువ్వు స్వప్న వ్యక్తి కాదన్నాం అనుకోండి, షటాప్, నువ్వెవరు చెప్పడం, నాకు ఇది అంత తెలియట్లేదు కదా, నువ్వేం చెప్తే నమ్ముతామా అంటాం మనం. ఇప్పుడు మీరు చెప్పండి, స్వప్నములో ఉన్న వ్యక్తి జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తి దర్శనం కలుగుతుందా, కలగదా? చెప్పండి. స్వప్నములో ఉన్న వ్యక్తికి జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తి దర్శనం ఎప్పుడు కలుగుతుంది? అసలు కలుగుతుందా లేదా? చెప్పండి. స్వామికి దర్శనం కలుగుతుందనే తప్పే. ఎందుకు? స్వప్నంలో ఉన్న వ్యక్తి వేరు, జాగ్రత్త ఉన్న వ్యక్తి వేరా? కాదు కదా. సరే, అసలు దర్శనం కలగదాన్నే తప్పే. దర్శనం కలగకపోతే మరి వేకుజాములో మరి లేచినప్పుడు మరి ఎక్కడికి వెళ్తారు? దీన్ని బట్టి మీకు ఏమయ్యింది? స్వప్నములో ఉన్న వ్యక్తే జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తిగా తెలుసుకుంటారు. మనం ఇప్పుడు కూడా ఇది పెద్ద దీర్ఘ స్వప్నంలో ఉన్నాం. మనమేమనుకుంటాము, ఈశ్వర సాక్షాత్కార దర్శనం నాకు కావాలి. సినిమాలు, సీరియళ్ళు, పురాణాలు చూసి బాగా అలవాటు పడిపోయాం. మనకు ఎదురుగా వస్తారు, ఒక స్వరూపం వచ్చి ఒక రూపం కనిపిస్తారు. వత్స, నీ తపస్సు ఫలించినది, ఏమి వరం కోరుకుంటావో కోరుకును. ఏదో వరం కోరుతారు, అదృశ్యమైపోతారు ఆ దేవి దేవత. అలాంటి దర్శనం కాదు. స్వప్నంలో ఉన్న వ్యక్తి కంటే జాగ్రత్తలో ఉన్న వ్యక్తి ఎలాగైతే భిన్నం కాదో, ఇప్పుడు ఈ దీర్ఘ స్వప్నంలో మనం ఉన్న వ్యవహారిక జగత్తులో మనకంటే పరమాత్మ భిన్నం కాదు. స్వప్నం నుండి లేచిన తర్వాత ఈ వ్యక్తిగా నేను ఎలా తెలుసుకుంటున్నానో, ఈ మాయ, ఈ దీర్ఘ స్వప్నం నుండి మనం బయటపడితే పరమాత్మ స్వరూపం నేనే అయి ఉన్నానని మీకు అనుభూతి కలుగుతుంది. పరమాత్మ అంటే కేవలము నేనుగా ఆత్మగా ఉంటేనే ఆయన నాశనం లేని పరమాత్మ అవుతారు. లేకపోతే పరమాత్మ ఈశ్వరుని పేరు పెట్టుకోరా మీరు వాళ్ళని నాశనం చేస్తుంటారు. ఇది చాలా గొప్ప అపరాధం. అందువలన ఇప్పుడేమంటున్నారు, ఇప్పుడు చెప్పారు ఈశ్వరాన్ని, యస్మాక్షరమతీతోహం 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 అక్షరాదపి చోత్తమః అక్షరాదపి చోత్తమః అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ అతోస్మి లోకే వేదే చ అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ప్రథితః పురుషోత్తమః ప్రథితః పురుషోత్తమః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః. ఉత్తమం అంటే ఎందుకంటే ఈ పురుషోత్తమ, ఎందుకంటే మనం ఏం చెప్పాము, పురుషోత్తమ యొక్క నిర్వచనం ఇచ్చాం. ఏంటది అంటే అవ్యయము, నాశరహితము, తరువాత 3 లోకాలు కూడా వ్యాపించి భర్తీ చేసి భరించి పోషించి శాసిస్తున్నటువంటి ఆ ప్రభు ఈశ్వర, అదే అంతర్యామిగా ఉన్నది, సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మ చెప్పాం. ఉత్తమ పురుష అంటే ఏంటని ఇప్పుడేమంటున్నారు అంటే క్షరం అతీత. క్షరం అతీత అంటే ఈ 3వ తత్వమైన చైతన్యము క్షరపురుషునకు అతీతము. క్షరపురుష అంటే ఏం చెప్పాము ఇంతకుముందు మనము, మన ముందు దృశ్యముగా ఉన్నటువంటి జగత్తంతా క్షరపురుషయే.
ఇంకేమంటున్నారు? అక్షరాత్ అపిచ ఉత్తమ. చూసారా, ఇక్కడ రెండు చెప్పారు. ఎందుకు? ఒకటి క్షరము, రెండు అక్షరము, మూడు ఉత్తమ పురుషు చెప్పారు కదా. ఇక్కడ ఏమంటున్నారంటే క్షరము కంటే అతీతము అన్నారు. క్షరం అంటే ఏంటి? ఈ దృశ్యంగా ఉన్న జగత్ అంతటికి అతీత, అతీతం. క్షరం అతీత. అక్షరాదపి ఉత్తమ. చూసారా, అంటే దృశ్యంగా వ్యక్తముగా ఉన్నటువంటి క్షర పురుష కంటే అతీతముగా ఉన్నది, అవ్యక్తంగా ఉన్నటువంటి అక్షర పురుష కంటే భిన్నంగా ఉత్తమంగా ఉన్నదని చెప్తున్నారు ఇక్కడ. అంటే అక్షర పురుష కన్నా ఉత్తముడు, ఉత్తమ పురుష అంటే అవ్యక్త ప్రపంచము కన్నా చైతన్యం అనేది అతీతమే కదా. అందువలన మనము చైతన్యాన్ని శక్తిగా మనము భ్రమపడే అవకాశం ఉంది ఇక్కడ. అందుకే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే ఈ అక్షర పురుషుకి క్షర పురుషు కంటే భిన్నంగా ఉన్నదంటే మనోళ్ళు ఏమనుకుంటారంటే ఎనర్జీ, శక్తి అనుకోగలరేమో అనే ఒక సంశయంతో ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే ఈ అవ్యక్తము వ్యక్తము కంటే భిన్నంగా మీరు అవ్యక్తాన్ని ఎనర్జీ అంటున్నారు సైన్స్ వాళ్ళు. ఎనర్జీ కూడా కాదు. ఎందుకు? అది కూడా జడమే. దానికి కూడా ఎటువంటి తెలివి, ఇంటెలిజెన్స్ ఉండదు, తెలివి, ఎరుక. కాబట్టి అవ్యక్తము కంటే ఉత్తమగా భిన్నంగా ఉన్నది, అతీతంగా ఉన్నది ఏది? ఉత్తమ పురుష. ఉత్తమ అంటే అన్నిటికంటే గొప్పది అని అర్థం. గొప్పది. ఎందుకు? క్షర అక్షరముల కన్నా శ్రేష్టమైనది ఏంటి? చైతన్యం. కాబట్టి ఇక్కడ చైతన్యం ఏమంటున్నారు? ఉత్తమము, ఉత్తమ పురుష అంటున్నారు. సరే, అతహ అందువల్ల ఏంటి? అతహ ఇక్కడ చూడండి, అతహ అన్నారు. అతహ కింద లైన్లో అతహ అస్మిన్ లోకే, అస్మి లోకేస్మి, చైతన్యం అన్నిటికంటే శ్రేష్టం కాబట్టి ప్రతిత పురుషోత్తమ. ప్రతిత అంటే ఏంటి? ప్రసిద్ధి పొందినది. ఏంటి ప్రసిద్ధి పొందింది? చైతన్యం. దేనిగా? పురుషోత్తమగా లేదా ఉత్తమ పురుషుగా ప్రసిద్ధి పొందింది. ఉత్తమ పురుషుణ్ణి మీరు రివర్స్ లో చదివారనుకోండి, ఉత్తమ పురుష, పురుష ఉత్తమ, పురుషోత్తమ అయింది. అందువలన ఈ పురుషోత్తమ చాలా చైతన్యమే పురుషోత్తమంగా ప్రసిద్ధి పొందింది. కాబట్టి ఎక్కడ ప్రసిద్ధి పొందింది? ఎక్కడ? అరేబియా సముద్రంలోనా? ఎడారిలోనా? కాదు. లోకే వేదేచ అంటే ఈ మూడు లోకాలలో ఆ పురుషోత్తమ అని మనం భజనలు పాడతాం కదా. కాబట్టి ఈ లోకాలలో ప్రతి ఒక్క ఈ మూడు లోకాల సకల జీవకోటి యందు కూడా పురుషోత్తమ ప్రసిద్ధి పొందింది. అయితే మనకు ఒక డౌట్ వస్తుంది. పామరులు కదా కొంతమంది చదువులేని వాళ్ళు, వాళ్ళేదో దేవుడు దేవుడు పురుషోత్తమ అంటారు. కానీ పండితులు, విద్వాంసులు, శాస్త్రాలు ఏమైనా ఉందా? వేదేచ వేదముల్లో కూడా ప్రసిద్ధి పొందింది పురుషోత్తముగా. అందువలన చైతన్యం అనేది ఉత్తమ పురుషుడు అనకుండా ఇంకేమన్నారు? అహం అన్నారు. చూసారా, అహం ఇక్కడ అన్నారు చూడండి. అహం యస్మాత్ అతో లోకేస్మిన్ వేదేశ ప్రతిత పురుషోత్తమ. యస్మాక్షరమతీతో అహం, అహం చూడండి ఇక్కడ అతీత. అహం అంటే ఏంటి? ఆ పురుషోత్తం ఎవరో కాదు, నేనే ఆ పురుషోత్తం అని భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే పురుషోత్తం పురుషోత్తం అని మనము ఇంకెక్కడో బయట వెతుకుతాం. ఆ పురుషోత్తం ఎక్కడో లేదు, నేనే ఆ పురుషోత్తం అని చెప్పారు. ఇంక నేనే పురుషోత్తం అనేది నేనంటే దేవకి వసుదేవుల పుత్రుడు కాదు, ప్రతి ప్రాణిలో ఉన్న చైతన్యంగా నేను ఉన్నాను. కాబట్టి ప్రతి ప్రాణి యందు చైతన్యంగా ఉన్న నేనే పురుషోత్తమ అని చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా. మొత్తము క్షర పురుష కంటే అతీతము, అక్షర కంటే ఉత్తమము, మూడు లోకాల్లో కూడా ప్రసిద్ధి పొంది శాస్త్రములు, వేదముల్లో కూడా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఆ చైతన్యం పురుషోత్తం అనేది ఎవరో కాదు, నన్ అదర్ దాన్ భగవాన్ శ్రీకృష్ణ. ఆ భగవాన్ శ్రీకృష్ణ అంటే దేవకి వసుదేవులుగా పుట్టినటువంటి ఒక రూపానికి చెందినటువంటి కృష్ణ కాదు. ఇక్కడ చైతన్య స్వరూపంగా మన అందరిలో కూడాను అంతర్యామిగా ఉన్నటువంటి ఆ చైతన్యమే ఆత్మారామ. అప్పుడే మనమందరం కూడా ఆత్మారామో విరాజతే,
ఆత్మారాముగా స్వయం ప్రకాశంగా ఉండడమే శ్రీకృష్ణ పరమాత్మ మనలోనే ఉన్నారు. అందుకే ఇప్పుడేం చెప్తున్నారు, ఇకన చెప్పవలసిందంతా చెప్పేశారు. మరి ఈ పురుషోత్తమ యొక్క ఇంత గొప్ప తత్వం జ్ఞానం తెలుసుకున్న తర్వాత మనకేదో లాభం ఉండాలి కదా. ఎందుకు నాకేంటి అంటాం మనం, ఏది ప్రయోజనం లేకుండా మనం ఇది చెయ్యం కదా. కాబట్టి ఇక్కడ భగవాను 19, 20 శ్లోకాల్లో ఈ బ్రహ్మ జ్ఞానం పురుషోత్తమ ప్రాప్తి జ్ఞానం ద్వారా ఆ పురుషోత్తమాన్ని మనం పొందుతామని చెప్పబోతున్నారు. ఫలం అంటే రిజల్ట్, ఫలశ్రుతి. యో మామేవమసమ్మూఢః यो मामेवमसम्मूढः यो मामेवमसम्मूढः జానాతి పురుషోత్తమం जानाति पुरुषोत्तमं जानाति पुरुषोत्तमं స సర్వవిద్భజతి మాం स सर्वविद्भजति मां स सर्वविद्भजति मां సర్వభావేన భారత सर्वभावेन भारत सर्वभावेन भारत యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमं यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमं స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత स सर्वविद्भजति मां सर्वभावेन भारत स सर्वविद्भजति मां सर्वभावेन भारत ఓ అర్జున, ఎవరైతే అంటే ఇంతటి వివేక వైరాగ్యాలు కలిగి ఈ తత్వాన్ని నేను చెప్పిన యథావిధంగా ఎవరైతే తెలుసుకొని జ్ఞానులు ఈ విధంగా పురుషోత్తముని నేను చెప్పినట్టుగా ఎవరైతే తెలుసుకుంటారో వారు సర్వజ్ఞులవుతారు. చూసారా, మనం సర్వజ్ఞులు అంటే ప్రతి చిన్నది తెలుసుకోవడానికి కాదు, అన్నిటికీ మూలములో ఉన్నటువంటి బుద్ధికి నేను ఆధారంగా ఉన్నాను. అంటే ఈ సృష్టి జ్ఞానం అంతా నాదే. ఎందుకు? నేను చైతన్యం స్వరూపాన్ని, నేను వ్యక్తిని కాదు. అలాగని అవ్యక్తంగా ఉన్న శక్తిని కూడా కాదు, నేను చైతన్యమును అని తెలుసుకుంటే వాళ్ళు సర్వజ్ఞులవుతారు. అంటే అన్ని విధములుగా నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించుము, స్మరించుము, ధ్యానించుము అని అర్థం. ఎందుకు? సర్వజ్ఞులు అవుతారు కదా. అందువలన తెలివైన వ్యక్తి అంటే ఏంటి? క్షరపురుషులు ఏదో అక్షర పురుషులు ఏదో తెలుసుకొని వాటి వెంట పడకుండా ఆ రెండిటి కంటే భిన్నంగా అతీతంగా ఉన్నటువంటి ఆ ఉత్తమ పురుషుని గురించి జ్ఞానం పొందాలని జిజ్ఞాస కలుగుతుంది. ఆ జిజ్ఞాసతోనే వారు శ్రవణము, మననము, నిధిధ్యాసనం చేస్తారు. అప్పుడేమవుతుంది? అంతవరకు మూఢులుగా ఉన్నటువంటి అసమ్మూఢ. సమ్మూఢ అంటే ఏంటండి? సమ్మూఢ అంటే సంపూర్ణంగా అజ్ఞానంలో కూరుకుపోతే దాన్ని సమ్మూఢ అంటారు. సమ్యక్ మూఢ. అసమ్మూఢ అంటే ఏంటి? పూర్తిగా లేశమంతైనా సరే అజ్ఞానము, సంశయం లేని వారిని అసమ్మూఢ అంటారు. అసమ్మూఢ అంటే జ్ఞాని అని అర్థం. అంతే కదా? మీరు చెప్పండి, అసమ్మూఢ అంటే ఎవరు? జ్ఞానులు. అంటే ఎవరైతే పూర్తిగా కర్మయోగము చేసుకుని అంతఃకరణ శుద్ధి పొంది, ఉపాసన యోగం చేసి ఏకాగ్రత పొంది, శ్రవణము, మననము, నిధిధ్యాసనం అనే జ్ఞానయోగం ద్వారా ఆ పురుషోత్తమ గురించి తెలుసుకొని నేనే పురుషోత్తమ స్వరూపంగా ఎవరైతే మమేకం తాదాత్మ్యం చెందుతారో అప్పుడు
అక్షరాక్షర పురుషుల్ని విడిచిపెట్టి అతీతంగా అంటే గుణాతీతులుగా స్థితప్రజ్ఞులుగా ఎవరైతే ఉంటారో వారి గురించి వారు పొందే ఫలం ఏంటి? అసమ్మూఢ అంటే ఎటువంటి మోహము గాని భ్రమ గాని అజ్ఞానము ఉండదు. అజ్ఞాన సర్పదష్టస్య భగవద్గీత అజ్ఞాన సర్పదష్టస్య బ్రహ్మజ్ఞానాశినా విన. బ్రహ్మజ్ఞానం అనే అశిన అంటే ఏంటి? అనే ఒక ఔషధము, ఒక ఛేదించడం. కాబట్టి ఈ అజ్ఞానం అనే పాము కోట వేసింది మనకి. అందువలన గీత జ్ఞానాశినా విన అంటే గీత జ్ఞానం అనే అది తప్ప ఏ మందుకి ఈ అజ్ఞానం పోదు. కిం తంత్రై కిం మంత్రై కిం తంత్రై కిం ఔషధై అంటారు. అంటే అజ్ఞానం అనే పాము కాటికి యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, ఔషధాలు ఏం పనిచేస్తాయి? మరేం కావాలి? బ్రహ్మ జ్ఞానం అనే ఔషధం కావాలి, గీతా జ్ఞానం కావాలి అని చెప్పారు శంకరాచార్య. కాబట్టి ఇక్కడ అసమ్మూఢ అంటే ఎటువంటి మోహము లేని, అంటే కేవలము ఆ జ్ఞాన నేత్రంతో ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానిగా మీరు రూపొందుతారు. అంటే ఏంటి? చేతనము, నిర్గుణము, నిర్వికారము, ఆసత్యము సహ వాళ్ళే సర్వవిత్ భవతి భజితి అన్నారు ఇక్కడ. అంటే ఏంటి? అటువంటి వారు ఉత్తమ పురుషులు నేర్చుకొని సర్వజ్ఞులు అవుతారు. అంటే అర్థం ఏంటి? సర్వము వాసుదేవమయం జగత్తు, వాసుదేవం సర్వమితి సమహాత్మాసు దుర్లభ అని అన్నారు. అంత రామమయం జగత్తు, అంత బ్రహ్మమయం జగత్తు, అంత శక్తిమయం జగత్తు అని తెలుసుకుంటారు. కాబట్టి వారు ఇంకెటువంటి మోహంలో పడరు. ఏ ఒక్క జ్ఞానం మీరు చూడండి, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు ఎంత తెలుసుకున్నా మీకు ఎప్పటికి కూడా తృప్తి కలగదు, దానికి అంతం లేదు. కానీ ఈ పురుషోత్తమ యొక్క తత్వం తెలుసుకుంటే ఇంక తెలుసుకోనికి ఏమి మిగలదు. ఎందుకు? మిగతాదంతా కూడా మిథ్యా జ్ఞానం. మిథ్యా జ్ఞానం అంటే క్షణికము, నాశనం అవుతుంది. సత్యజ్ఞానం అనేది నాశరహితము, అది పురుషోత్తమ ప్రాప్తి. అందువలన ఏమంటున్నారు? సర్వభావేన మాం భజతి. అందుకోసము నిరంతరం సర్వకాల సర్వ అవస్థల యందు కూడా నన్నే సేవించి భజించి ధ్యానించుము అని ఇక్కడ మనకు ఒక సలహా ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇతి గుహ్యతమం శాస్త్రం, ఇతి గుహ్యతమం శాస్త్రం, ఇతి గుహ్యతమం శాస్త్రం, ఇదముక్తం మయా నఘ, ఇదముక్తం మయా నఘ, ఇదముక్తం మయా నఘ, ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్, ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్, ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్, కృతకృత్యశ్చ భారత, కృతకృత్యశ్చ భారత, కృతకృత్యశ్చ భారత, ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ, ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ, ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ, ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత, ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత, ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఇది ఆఖరి శ్లోకము. అయితే ఇప్పటికి టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆపేద్దాం. రేపు ఈ శ్లోకాన్ని ఫినిష్ చేస్తాం. ఇది చాలా చిన్న శ్లోకం, ఎందుకంటే
చెప్పిన శ్లోకమే. అంటే ఈ జ్ఞానం యొక్క గొప్పతనం చెప్పి ఇది పొందిన వాళ్ళు వారి యొక్క జన్మ కృతకృత్యులైపోతారు, మానవ జన్మ యొక్క సాఫల్యం పొందుతారు, అల్టిమేట్ లక్ష్యాన్ని పొందుతారు, వాళ్ళు జీవనముక్తులైపోతారు అని చెప్పబోతుంది. ఇది ఏదో భగవద్గీత కూడా మిగతా గ్రంథాల్లో గ్రంథం అని భావన చెయ్యొద్దు. ఇది సంపూర్ణ శాస్త్రము, అన్నిటికంటే రహస్యమైన శాస్త్రము, గుహ్యతమం అని చెప్పారు. ఎలాంటి వారు అంటే ఎవరైతే పాపరహితులుగా ఉంటారో వారికి ఇది అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటారు. ఓ అనగా, అనగా అంటే ఇక్కడ పాపము లేనటువంటి అర్జున అని చెప్తున్నారు. కాబట్టి రేపు ఈ శ్లోకం మరింత చెప్పి పూర్తిగా ఈ అధ్యాయం యొక్క సారాంశం కూడా రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.